సావిత్రి గారు, మనం ఇప్పుడు చేసే పూజ థాలీకి సంబంధించిన ఐటమ్స్ ఏంటి? ప్లేట్ ఒకటి కావాలి, ప్లేన్ ప్లేట్, ఫెవికాల్, గోల్డ్ సీక్వెన్స్, సిల్వర్ సీక్వెన్స్, థిన్ లేస్, దిస్ ఇస్ అ గోల్డెన్ లేస్, అండ్ కొంచెం వెడల్పుగా ఉన్న లేస్ కూడా కావాలి. ఇది షగున్ క్లాత్ అనమాట. యూజువలీ ఫర్ ఫెస్టివల్స్ అండ్ మ్యారేజెస్ అండ్ ఆల్ ఇలాంటి క్లాత్, ప్రింటెడ్ క్లాత్ యూజ్ చేస్తూ ఉంటారు. దెన్ అ గ్లూ గన్, గ్లూ స్టిక్, 1 scissors, 1 chalk, and 1 brush. ఓకే, సో ఈ ప్లేట్ ఎక్కడ యూజ్ చేస్తాం యాక్చువల్గా మనం? ఇది యూజువలీ దివాళీ టైంలో వాటిలో ఈ పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఈ అన్ని మొన్న పూజ సామాన్లు అన్ని పెట్టుకుని, సామాగ్రి అన్ని పెట్టుకుని వాడుకుంటుంటారు. ఓకే, సో స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకోవాలి ఒకటి. ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఈ ప్లేట్ సైజ్ ప్రకారంగా మనం ఇది ఇలా ఉల్టా పెట్టుకుని, క్లాత్ ఉల్టా పెట్టుకోవాలి. ఈ చాక్ పీస్తో నేను జస్ట్ కొంచెం క్లాత్ ఈ అన్ని పక్కల ఉండేటట్టు చూసుకుని యూ షుడ్ డ్రా సర్కిల్. సో అంటే ప్లేట్ రేడియస్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఓకే, తీసుకున్నాక ఇది కట్ చేసుకోవాలన్నమాట ఈ క్లాత్. సో మన ఈ క్లాత్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కదా? దీంట్లో ఎల్లో దొరుకుతుంది, రెడ్ దొరుకుతుంది, ఈ గ్రీన్ కలర్ దొరుకుతుంది. ఈ కలర్స్ యూజువలీ దొరుకుతాయి అన్నమాట ఈ ప్రింట్ లోని. అవి ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో మోస్ట్లీ మీరు షగున్ అన్నారు కాబట్టి బేసిక్ గా ఈ కలర్స్, వైబ్రెంట్ కలర్స్ యూజ్ ఉంటాయి. వైబ్రెంట్ కలర్స్ యూజ్. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ బేస్ లా వస్తుంది కదా, ఇప్పుడు దీన్ని వెనకాలకి మనం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పీస్ జస్ట్ టు కవర్ దిస్ పోర్షన్ యూ షుడ్ టేక్ అ స్మాలర్ పీస్. సో ఎగ్జాక్ట్ గా మనం కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా, ఇక్కడ ఎక్కువ తీసుకోకుండా జస్ట్ ఈక్వల్ గా తీసుకున్నామంటే యూ కెన్ యాక్చువల్లీ. సో మనకి ఎక్స్ట్రా క్లాత్ ఇది కలిసి మొత్తం కవర్ అయిపోతుంది. యాక్చువల్గా ప్లేట్ సర్కిలే కాకుండా ట్రయాంగిల్ ప్లేట్స్ లేకపోతే స్టార్ షేప్ అది ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. బట్ సర్కిల్ అయితే కొంచెం లుక్స్ మోర్ ట్రెడిషనల్. ఓకే, మనం యూజువల్లీ రౌండ్ ప్లేట్స్ ఎక్కువ వాడుతుంటాం కదా. ఇప్పుడు ఈ టూ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇది ప్లేట్ తీసుకుని ఇది ఇలా పెట్టుకుని యూ షుడ్ టేక్ అండ్ ఈ ఫెవికాల్ చుట్టూ. ఓకే, సో మనం పెద్దగా తీసుకునే పీస్ కింద పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఇలా అంటించుకున్నాం కదా, ఈ పైది దీని మీదకి అంటించుకోవాలన్నమాట. ఓకే, మళ్ళీ ఫెవికాల్ రాసుకుని చుట్టూ. సో మనం చేస్తుందంటే మొత్తం ప్లేట్ ని కవర్ చేస్తున్నాం. ప్లేట్ అంతా కవర్ చేయాలి ఫస్ట్ బిఫోర్ యూ డెకరేట్ విత్ లేసెస్. ఓకే, ముందు ప్లేట్ కవర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా అయింది కదా, ఇప్పుడు మనం ఈ లేసెస్ దీని మీదకి అంటించుకోవాలన్నమాట. ఓకే, ఈ లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద ఈ లేస్ అంటించుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఈ గ్లూ గన్ తోని మనం ఇలాగా ఓకే దగ్గర చుక్కలు పెట్టుకుని ఈ లేస్ తీసుకుని దీని మీద ఓకే ఇలా అంటించేస్తాం. సో అంటే మనం తీసిన క్లాత్ ప్యాటర్న్ బట్టి మనం దీన్ని మార్చుకుంటూ ఉండొచ్చు కదా. ఈ లైన్స్ ఎలా కావాలనో డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ అన్నమాట. సో దాని ప్రకారంగా చేసి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసుకుని మళ్ళీ సెకండ్ లైన్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఈ చుట్టూ లేసు మనం అటాచ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ వెడల్పు లేస్ ఉంది కదా, దీంతో మనం సో ఇది మళ్ళీ మనకు 2 క్లాత్స్ జాయినింగ్ ని ఫినిష్ కవర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అలా అన్నమాట. అది కొంచెం బార్డర్ అందంగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు
ఇది స్టార్ట్ చేసుకుని ఇది రౌండ్ ప్లేట్ కదా, సో ఈ టర్న్స్ తీసుకున్నప్పుడు కొంచెం ఈ ఫోల్డ్ చేసుకుని మనం టర్న్ చేసుకుంటే ఆ లేసు సులువుగా మనకి ఇది టర్న్ అవుతుంది అనమాట. సో ఈ కార్నర్ లో కొంచెం గ్లూ పెట్టుకుని ఈ ఫోల్డ్ చేసుకుని అప్పుడు మళ్ళీ అంటించుకోవడం ప్రారంభిస్తాం అన్నమాట. సో ఇది బికాజ్ అది కర్వేచర్ సర్కిల్ గా ఉంది కాబట్టి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ లేస్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం. ఏం చేస్తున్నారు? ఇలా పెడతాం కదా, ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఉన్నాయి కదా, ఈ గోల్డ్ సీక్వెన్స్ మధ్య మధ్యలో ఇలాగా ఈ స్క్వేర్స్ మధ్యలో మనం ఇలా అంటించుకుంటే దానికి అందం ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. బ్యూటీ గోల్డ్ ఫ్లవర్స్ వల్ల ఇంకొంచెం దానికి రైట్. సో ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత మనం అంటించుకుందాం. ఓకే. సో ఇది మళ్ళీ అగైన్ ఎవరికి నచ్చిన ఐడియా ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఏ సీక్వెన్స్ లైనా వాడుకోవచ్చు. సీక్వెన్స్ వాడుకొని వాళ్ళు దే క్యాన్ డెకరేట్ దేర్. ఓకే. మనకి ఇవన్నీ కూడా ఈజీగా ఫ్యాన్సీ షాప్స్ లో దొరుకుతాయి, ఫ్యాన్సీ స్టోర్స్ లో దొరుకుతాయి. సిల్వర్గా మొత్తం గోల్డెన్ ప్లేట్ నా కళ్ళ ముందున్నట్టుగా ఉంది. బ్యూటిఫుల్. ఇప్పుడు ఇంకో ప్లేట్ కూడా ఉంది, అది చూపిస్తాను. యా షూర్. ఏం చేస్తున్నారు? సో ఈ దీపాలు వెలిగిస్తూ ఉంటే నాకు మొత్తం దీపావళి అట్మాస్ఫియర్ ఇక్కడే కనిపిస్తుంది. ప్లేట్కి దీపాలకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ నేను ఇందాక చేసిన కలర్సింగ్ కూడా ప్లేట్లో పెట్టేటప్పటికి ఇట్ ఈస్ గివింగ్ మొత్తం అంత ఫెస్టివల్ లుక్ నాకు మన దగ్గరే కనిపిస్తుంది ఈరోజు. ఎలా ఉంది ప్రఫుల్ల? చెప్పాను కదా, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దిస్. రియల్లీ ఆసమ్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు ఇలా చూస్తున్నాను కదా, ఇలా పడితే క్రాకర్స్ ఉంటే ఇప్పుడు కాల్చేయాలన్న ఫీలింగ్. దిస్ ఇస్ రియల్లీ క్యూట్ అండి. చూస్తున్నారు కదా, చాలా క్యూట్ గా ఉంది ఇది. ఈ ప్లేట్ సింపుల్ ప్లేట్ ని మనం ఇంత బ్యూటిఫుల్ గా తయారు చేశారు సావిత్రి గారు. థ్యాంక్స్ a lot for this. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్, ఇలాంటి ప్లేట్స్ మీరు ఇంట్లో తయారు చేయొచ్చు. మీ దీపాలకి ఇంకా మంచి కలర్ ని తేవచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతకన్నా బ్యూటిఫుల్ ఐటమ్స్ తో మీ ముందు ఉంటుంది న్యూ లుక్. అంటిల్ దెన్, బై. మదిలో కోరిక తీరక మిగిలుంటే ఎలా, మదిలో కోరిక తీరక మిగిలుంటే ఎలా, ఇదిగో మీకోసం ఈ సరదా అవకాశం, మీ అందానికి తుది మెరుగైన మీ ఇల్లు ఆఫీస్ ఏదైనా, you name it, we do the magic. New look, get the new look. You name it, we do the magic. New look, get the new look.